అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో వైసీపీ మరోసారి విజయం సాధిస్తుందంటున్నారు వైసీపీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా వచ్చిన వైసీపీని ఓడించలేదన్నారు. ఏపీలో వైఎస్ఆర్సీపీ అందించిన సంక్షేమ పాలనకే ప్రజలు మద్దతుగా ఉన్నారని ఆయన తెలిపారు. రామచంద్రపురం నియోజకవర్గంలో తాను స్థానికుడినని, కూటమి అభ్యర్థి స్థానికుడు కాదన్నారు. తాను గెలిస్తే రామచంద్రపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామంటున్న రామచంద్రపురం వైసీపీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్తో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి కనిపిస్తుంది. ప్రస్తుతం అభ్యర్థులు ప్రచారంలో చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ పిల్లి సూర్యప్రకాష్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, నియోజకవర్గంలో ప్రచారం ఎట్లా జరుగుతుంది? ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుంది? చాలా బాగుంది. మీరే చెప్పాలి ఏ విధంగా ఉందో ప్రచారం అనేది. సాధారణంగా ఏ ప్రభుత్వం అన్నా 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాతే ప్రజల్లోకి వెళ్తూ ఉంటారు. కానీ మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ప్రజాప్రతినిధిని ఆదేశించారు. మీరందరూ కూడా నిరంతరం ప్రజల్లో ఉండండి, సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయి అనేది ఒకసారి దృష్టి పెట్టమని, ఏమైనా ఇతర సమస్యలు ఉంటే దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేయమని గత 2 సంవత్సరాల నుంచి గడప గడపగా కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి మమ్మల్ని అందరినీ ప్రజల్లోకి వెళ్ళమని ఆదేశించారు. అందులో భాగంగా గత 2 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా, సమన్వయకర్తలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా నిరంతరం ప్రజల్లో ఉన్నాం. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కేవలం ప్రజల్లోకి రాలేదు. మేము గత 2 సంవత్సరాల నుంచి ప్రచారం చేస్తూనే ఉన్నాం. పార్టీ గారు జనసేన, టీడీపీ, బీజేపీ ఒక కూటమిగా వస్తున్నాయి. వాసంశెట్టి సుభాష్ని ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించారు. ఎట్లా ఉంటుంది మీ ఇద్దరి మధ్య పోటీ? అంటే ఇక్కడ నా పరంగా నేను దాదాపు 10-15 సంవత్సరాల నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఒక అభ్యర్థిగా ఉన్నప్పటికీ వారి వెనకాల మేము ఈ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. నిరంతరం ప్రజాసేవలో ఉంటాం. అదేవిధంగా ఒక పక్కన మీరు ఇప్పుడే అన్నారు, అవతల వ్యక్తి కనీసం ఈ నియోజకవర్గంలో పరిచయం కూడా లేని వ్యక్తి. దాన్ని బట్టి ఎలా ఉండబోతుంది అనేది మీరు చెప్పాలి, నేను చెప్పడం కాదు. అంటే బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ, వైసీపీ సంక్షేమం అందిస్తుంది, మేము అభివృద్ధితో కూడిన సంక్షేమం చేస్తామని చెప్పి కూటమి చెప్తుంది. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అనేది ఇప్పుడు కొత్తగా నినాదం తీసుకొచ్చారు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ. 2014కి వెళ్దాం ఒకసారి. డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి ఆ రోజు 14,205 కోట్ల రూపాయలు అధికారం రాగానే రుణమాఫీ చేస్తానని చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే హామీని ఇచ్చారో సీదా తీసుకెళ్లి చెత్తబుట్టలో పడేసిన వైనం నారా చంద్రబాబు నాయుడు గారిది. అదే మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుందాం. 2019 ఎన్నికల నాటికి డ్వాక్రా రుణం ఎంత పెరిగిందా అంటే 25,500 కోట్లు పెరిగింది. ఆయన హామీ ఇచ్చారు 2019 ఎన్నికల్లో. అధికారం వచ్చిన తర్వాత 4 విడతల్లో మాఫీ చేస్తానని చెప్పి చేసి చూపించిన నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎవరిపై నమ్మకం ఉంచాలి అనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఖచ్చితంగా 2024లో ఎన్నికల్లో ప్రజలు ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్తారు. రామచంద్రపురం ప్రజలు వైసీపీని విశ్వసిస్తారా, కూటమిని విశ్వసిస్తారా? ఇంకొక 45 రోజుల్లో మీకు తెలిసిపోద్ది. సంక్షేమ పథకాలు ఏ విధంగా అందినాయో మీ అందరికీ తెలుసు. ఇప్పుడే చెప్పాను. వాలంటీర్స్ వ్యవస్థ ద్వారా గతంలో ఏ సంక్షేమ పథకం ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన, అంటే 2014 ఎన్నికల తర్వాత ఏ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్ళినాయి అన్నా జన్మభూమి కమిటీల ద్వారానే సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్ళినాయి. అమలు చేయలేదని చెప్పట్లే, కొద్ది గొప్ప అమలు చేశారు. ఒకసారి జన్మభూమి కమిటీ చేతుల్లోకి ఏ విధంగా వెళ్ళినాయో సంక్షేమ పథకాలు మన అందరికీ తెలుసు. అందులో కానీ పార్టీ నాయకులు కానీ, కులాలు కానీ, మతాలు కానీ ఆ యొక్క జన్మభూమి కమిటీలు చేర్చారు. కానీ మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలు వచ్చిన తర్వాత ఏ సంక్షేమ పథకమైనా మా ద్వారా ప్రవేశపెట్టలేదు. ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఒక్కడా కూడా ఒక అవినీతి అనే ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందిస్తున్న నాయకుడు. గత 5 సంవత్సరాలు పరిపాలన చేసి ఎక్కడ ఒక పైసా అవినీతి లేకుండా పరిపాలన అందించిన నాయకుడు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదే వాలంటీర్ల మీద ఇప్పుడు ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు, ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కొన్ని చోట్ల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు, కొంతమంది స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నారు రాజమండ్రి ప్రాంతంలో. ఎట్లా చూస్తున్నారు? అంటే వాలంటీర్ వ్యవస్థను చూసే అపోజిషన్ పార్టీ ఏ విధంగా భయపడుతుందో మనందరికీ తెలుసు. ఇక్కడ అందరూ కూడా గుర్తుంచుకోవాలి ఏ విధంగా భయపడుతున్నారు. అంటే వాలంటీర్ వ్యవస్థ ప్రజల్లోకి ఎంతలా చొచ్చుకుపోయిందో ఒకసారి మనందరూ కూడా ఈసారి గుర్తుంచుకునే సమయం కూడా.
ప్రతి 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ని తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే పరిపాలనని ఎంత పారదర్శకంగా తీసుకెళ్లారు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనేది సమూలంగా మనం అడ్డుకుంటే గానీ మనం ప్రజల్లో ఎన్నికల్లో గెలవలేం. ఏ విధంగా సామ భేద దండోపాయాలను ఉపయోగించాలి ప్రజల మీద అనే నైజంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే వాలంటీర్లు టార్గెట్ చేయడం జరుగుతుంది. ఫైనల్ గా రామచంద్రాపురం ఫలితాల రోజు ఎలా ఉంటుంది అనుకోవచ్చు? చూస్తారు మీరే. ఫలితాల రోజు ఏ విధంగా ఉంటుంది అనేది ఇంకొక 45 రోజులు ఆగితే నేను చెప్పడం కాదు, మీరే చెప్తారు ఏ విధంగా ఉంటుంది అనేది. ఓవరాల్ గా చూస్తున్నాం కదా, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ప్రజలు ఆదరిస్తున్నారు. ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమమే తిరిగి మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తుందంటున్నారు పిల్లి సూర్యప్రకాష్. కెమెరా తిరుమలతో గణేష్, రామచంద్రపురం నియోజకవర్గం.